హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మందికి కూడాను హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది కదండి. హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోవడమే కాకుండా జుట్టు అనేది అస్సలు జీవం లేనట్లు, చిట్లిపోయినట్లు, కొంతమందికి వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది ఏజ్‌తో సంబంధం లేకుండా. అలాగే ఇంకొంతమందికి డాండ్రఫ్ అనేది వచ్చేసి జుట్టు అనేది చాలా చిరాకుగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఎవ్వరైనా కూడాను తక్కువ ఖర్చుతోటే ఇంట్లోనే మళ్ళీ కూడాను జీవం లేని జుట్టుకు మళ్ళీ ప్రాణం పోసే మంచి చిట్కానైతే, మంచి సీక్రెట్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఎవ్వరైతే ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసినట్టయితే మీ జుట్టు పెరుగుదల అనేది మీరే చూస్తారు. అలాగే వైట్ హెయిర్ రానివ్వకుండా ఉంటుందండి. అలాగే మన తలలో ఉండే డాండ్రఫ్ అంతా తగ్గిస్తుంది. హెయిర్‌ని చాలా సిల్కీగా తయారు చేస్తుందనమాట. అంత మంచి రెమెడీ 100% రిజల్ట్ కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఇది నమ్ముతాం అనుకున్నట్లయితేనే ఖచ్చితంగా వీడియోనైతే చూడండి. సో, దీనికోసం మనం ఏ విధంగా ఈ లిక్విడ్‌ని తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. అందరికీ తెలిసే ఉంటుందండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిల్ని. అంటే మనం అవిసె గింజలు అంటామండి తెలుగులోన. ఇవి ప్రతి కిరాణా షాప్‌లో కూడా చాలా తక్కువకే దొరుకుతాయండి. నేనైతే డీమార్ట్‌లో జస్ట్ ఇది రూ. 16కో, రూ. 17కి తీసుకున్నానండి. నార్మల్‌గా అయితే మనకి 22 రూపీసే ఉంటుందన్నమాట. ఈ ప్యాకెట్ అనేది జస్ట్ ఇలా ఒక 50 to 100 గ్రామ్స్. ఇవి హెయిర్‌కి చాలా మంచిదండి. హెయిర్‌కే కాదు, హెల్త్‌కి అండ్ అలాగే మన స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడు మనము ఈ హెయిర్ గ్రోత్ లిక్విడ్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం నేను 2 స్పూన్ల వరకు కూడా అవిసె గింజలనైతే వేసుకున్నానండి. ఆ తరువాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా మెంతులనైతే వేసుకోండి. మెంతులనేవి మన డాండ్రఫ్‌ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. అలాగే ఈ అవిసె గింజలనేవి కొంతమంది హెయిర్ అనేది గడ్డిలా అయిపోతుంది కదండీ. సో, ఇలా సిల్కీగా అవుతుందనమాట. ఒక్కసారి వాడేసరికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఒక గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ 4-5 నిమిషాల పాటు కూడా మనకి దగ్గరగా అయినంత వరకు కూడాను దీన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. టైం లేని వారు ఒకేసారి తయారు చేసుకొని ఒక గాజు బాటిల్లో వేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనకి చక్కగా దగ్గరికి అయినంత వరకు కూడాను ఇలా దగ్గరికి చేసుకుంటే సరిపోతుందనమాట. ఇది చాలా జిగురుగా ఉంటుందండి. అంటే మనకి బెండకాయ జిగురు అనేది ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి చేతితోటి దీన్ని మొత్తం కూడా చల్లారిన తర్వాత స్మాష్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత దీన్ని మనము తలకి పెట్టుకోవాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక స్ట్రెయినర్‌ని తీసేసుకొని అడుగున బౌల్ పెట్టేసుకొని ఇందులోనే ఉండే మనం తయారు చేసిందంతా కూడాను లిక్విడ్‌ని సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం చేత్తోటి ఈ విధంగా మనం స్ట్రెయినర్‌లోంచి సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే మనకి జిగురుగా ఉంటుంది కాబట్టి స్ట్రెయినర్ నుంచి అస్సలు బయటికి రాదండి. చేత్తోటి ఇలా కొంచెం వాటర్‌ని పోసుకుంటూ సెపరేట్ చేసుకుంటే మాత్రమే మనకి ఈ లిక్విడ్ అనేది బయటకు వస్తుందనమాట. అంటే జెల్లీలాగా అయితే మనకి ఫామ్ అవుతుందనమాట. ఇది స్కిన్‌కి కూడా మనం చక్కగా అప్లై చేసుకోవచ్చండి. సో, మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారో దీన్ని మనము వారానికి ఒక్కసారి కానీ, లేదంటే వారానికి 2 సార్లు గాని చక్కగా తలకి పట్టించేసి ఒక 1 అవర్ తర్వాత తల వాష్ చేసినట్లయితే హెయిర్ చిట్లిపోతుంది కదండీ. నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తుంది. వైట్ హెయిర్ రానివ్వకుండా ఊడిపోయిన జుట్టుకి మళ్ళీ కూడాను జుట్టు పెరిగేటట్టు జీవం పోస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు తలకి ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాము. మీ హెయిర్ గ్రోత్‌ని బట్టి మీకు ఎంతైతే ఈ లిక్విడ్ కావాలో అంత సెపరేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కూడాను కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకొంతమంది మేము ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా మాకు జుట్టు అస్సలు పెరగటం లేదు అనుకుంటారు కానియండి. జుట్టు అనేది పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా అనే మ్యాటర్ కాదండి. మనకు ఉండే జుట్టు అనేది హెల్తీగా జీవం ఉన్నట్లు ఉందా అనేది మనం ఎప్పుడు చూసుకోవాలండి. నాది కర్లింగ్ హెయిర్ అనమాట. నేను ఎప్పుడు హోమ్ రెమెడీసే వాడుతూ ఉంటానండి. నా హెయిర్ అనేది నేను సంవత్సరానికి 2 సార్లు కట్ చేసుకుంటాను కాబట్టే నార్మల్ గ్రోత్ ఉంటుందన్నమాట. అలాగే నా హెయిర్ ఉన్నది చిన్నదైనా కూడాను నల్లగా చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుందన్నమాట. జుట్టు అనేది అస్సలు ఊడదండి నాకు. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా. ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే మీ హెయిర్ ఊడడం అనేది తగ్గుతుంది. అలాగే జుట్టు అంతటికి కూడాను మళ్ళీ కొత్తగా జీవం పోస్తుందండి. అలాగే డాండ్రఫ్‌తో ఎవరైతే బాధపడుతున్నారో డాండ్రఫ్ అనేది పూర్తిగా పోతుంది. వైట్ హెయిర్ రానివ్వకుండా ఉన్న జుట్టును కూడాను చాలా స్ట్రాంగ్‌గా చేసి హెయిర్ ఫాల్‌ని మాత్రం కంట్రోల్ చేసేస్తుందండి. అలాగే మీరు ఫేస్ కూడా డల్‌గా ఉంది అనుకున్నట్లయితే ఫేస్‌కి కూడా ఈ లిక్విడ్‌ని మనము అప్లై చేసి గంట తర్వాత వాష్ చేసినట్లయితే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ వస్తుందనమాట. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదేనండి ఇది. ఇన్ని రకాలుగా మనం ట్రై చేసినా కూడా జుట్టు అనేది అస్సలు పెరగటం లేదు, జుట్టు అనేది ఊడిపోతుంది అనుకున్నట్లయితే
ఎవరైనా కూడాను చక్కగా దీన్ని వీక్లీ 2 టైమ్స్ ట్రై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అలాగే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు, అక్క చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. ట్రై చేస్తే గానీ ఇది తెలియదన్నమాట. ఎవరైనా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరైతే ఈ హెయిర్ ఫాల్స్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఇలా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.